హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మర్ కిసాన్ అగ్రి. నేను ఈరోజు తెగుళ్ళ మందు అనేది బావిస్టన్ అనే విష్ణు చక్రం క్రిస్టల్ కంపెనీ వారిది ఈ ప్రోడక్ట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్రిస్టల్ కంపెనీ బావిస్టన్, దీన్నే విష్ణు చక్రం గుర్తు బావిస్టన్ అని కూడా అంటారు కొంతమంది రైతులు. ఇది తెగుళ్ళకి పనిచేస్తుంది అన్నమాట. ఇది అన్ని పంటలకు వాడుకోవచ్చు. వరికి, గోధుమకి, టమాటాకి, మామిడికి, ద్రాక్షకి, గ్రౌండ్ నట్స్కి, మిరపకి, అన్ని పంటలకి ఈ తెగుళ్ళ మందుని వాడుకోవచ్చును. ఇది ఫంగిసైడ్ అనమాట. ఫంగిసైడ్ అంటే తెగుళ్ళ మందు అని అర్థం. ఫంగిసైడ్ దీని టెక్నికల్ వచ్చేసరికి కార్బండిజం 50% WP ఉంటుంది. ఇది సిస్టమిక్ ఫంగిసైడ్. ఇది తెగుళ్ళ మందు. టెక్నికల్ ఏమన్నా అయినా అని అనొచ్చు, లేకుంటే కెమికల్ కాంబినేషన్ ఆఫ్ ది బావిస్టన్ అని అయినా అనొచ్చు. దాన్ని కార్బండిజం 50% WP అని అంటారు. ఇది ఇది 250 గ్రామ్స్ వచ్చేసరికి 430 రూపాయలకి లభిస్తుంది. 250 గ్రామ్స్ 430 రూపీస్. ఇది ఫ్రెష్ స్టాక్ 2023-28 వరకు ఉంది. ఇంకా ఇది బావిస్టన్ అనేది దేనికి ఉపయోగిస్తారు అంటే చెప్తున్నాను చూడండి. ఇది ఫోటో డిస్ప్లే పెడతాను చూడండి. బావిస్టన్ అనేది ఇది అంతర్వాహిక శిలీంద్ర నాశిని. ఇది కార్బండిజం WP ఉంటుంది ఇందులో. ఇది ఇంకా ఏదైనా మీరు రైతులందరూ ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్న తర్వాత ఇక్కడ కరపత్రం ఉంటుంది. ఈ కరపత్రం అంటే టెంప్లెట్ అంటారు. ఈ పేపర్ని చదువుకొని దేనికి ఉపయోగిస్తారు, ఎంత మోతాదులో వాడతారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ప్రతి ఒక్క రైతులు ఒకవేళ ఎవరైనా రైతులు చదువుకోలేని వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేషన్ అంత కళ్ళు సరిగ్గా రేక చదువుకోలేని ఉంటారు, కళ్ళు సరిగ్గా కనపడక ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ కానీ తెలిసిన చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ కరపత్రం చదివి రైతులకి చెప్పండి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. రైతులని ఎందుకు ఉపయోగించాలా, ఎలా ఉపయోగించాలా, ఇదిగో ఇక్కడ చెప్తున్నారు ఆల్రెడీ. ఉపయోగించడానికి ముందు కరపత్రాన్ని జాగ్రత్తగా చదవండి. దీన్ని చదవమని చెప్తున్నారు అన్నమాట, టెంప్లెట్ని. ఇంకా ఈ మందుని వాసన చూడకండి మరియు తాకకండి హెచ్చరిక చేస్తున్నారు. ఇది డేంజరస్ అని, పాయిజన్. ఇది గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఈ గ్రీన్ కలర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే పాయిజన్. ఇది ఇలాగా రెడ్ ఉంటే హై పాయిజన్, ఎక్కువ పాయిజన్ రెడ్. తర్వాత ఎల్లో ఉంటుంది లైట్ పాయిజనస్. తర్వాత గ్రీన్ ఉంటుంది. తర్వాత బ్లూ ఉంటుంది. అలాగా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇది CA కార్టెన్ అంటే డేంజర్ అని అర్థం, జాగ్రత్త. ఇది కీప్ అవుట్ ఆఫ్ రిచ్ చిల్డ్రన్, చిన్నపిల్లలకి దూరంగా ఉంచమని చెప్తున్నారు. ఇది స్ప్రే చేసిన తర్వాత మలినమైన చర్మాన్ని బాగా కడుక్కోండి. పిచికారీ సమయంలో ఏమి తినకండి. ఇది స్ప్రే చేసేటప్పుడు ఏది తినకండి. జాగ్రత్తగా ఏదైనా వస్తువులు కానీ తినకండి, త్రాగకండి మరియు పొగ త్రాగకండి. మనం సిగరెట్ కాలుస్తారు కదా, ఆ సిగరెట్ కాల్చకుండా చూసుకోండి. ఇది వాడిన తరువాత ఖాళీ మందు డబ్బాలను నాశనం చేయండి. అంటే ఈ ప్యాకెట్లో కానీ దీన్ని కానీ పక్కన దూరంగా విసిరేయండి, లేకుంటే కాల్చి పక్కన వేసేసేయండి. ఇట్లాంటిది ఇది చికిత్స. ఇది ఏదైనా ఎఫెక్ట్ అయితే లక్షణాలు ఎలా ఉంటాయంటే తుమ్ములు కానీ దగ్గులు కానీ అవి వచ్చే లక్షణాలు ఉంటాయి అన్నమాట. దగ్గు కానీ తెగులు వాటికి మనము ఇట్లనే ఏం చేస్తారంటే పాయిజన్ దూరంగా ఉంచండి. ఇంకా నేను ఇది ఏ పైర్లలో వాడతారంటే వరి పంటలో వాడతారు. ఇంకా అగ్గి తెగులకు మరియు బూజు తెగులకి, గోధుమ మరియు బార్లీ పంటలకు, కాటుక తెగులకు, చెరకు, చిక్కుడు, దోస మరియు బెర్రీ పంటలను, పొడి బుజ్జు తెగులను, ద్రాక్ష, పొగాకు యొక్క ఆంత్రక్నోస్ను, మిరప యొక్క తేమను మరియు యాపిల్స్ యొక్క పక్కును మొదలైన వాటిని నియంత్రించడానికి ఉపయోగించుతారు. ఈ ఫోటో మొత్తం నేను డిస్ప్లేలో పెడతాను చూడండి. ఇంకా బావిస్టన్ ఏ పంటలకు ఈ బావిస్టన్ వాడతారు ఇక్కడ ఉంటుంది చూడండి. వరిలో వాడతారు, గోధుమ, బార్లీ, టపియాకా, పెసర,
పత్తి, జనపనార, వేరుశెనగ, షుగర్ బీట్, బఠానీ, చిక్కుడు, కుకుర్బిటెట్స్, అలసందలు, మిరప, వంకాయ, యాపిల్, ద్రాక్ష, పొగాకు, వాల్నట్స్, రోజా, బేరు వీటికి వాడతారు. ఇది వరిలో ఎంత మోతాదులో వాడతారంటే 250 గ్రామ్స్ 750 లీటర్ నీటికి 250 గ్రాములు వాడతారు అనమాట. 750 లీటర్ల వరిలో అగ్గి తెగులకు వాడతారు. పాము పొడకి తెగులు వాడతారు వరిలో. గోధుమలో లూజ్ స్మార్ట్ అనే తెగులకు వాడతారు. బార్లీలో లూజ్ స్మార్ట్ అనే తెగులకు వాడతారు. సెట్రాట్ అనే టపియాకాలో సెట్రాట్ అనే దాంట్లో వాడతారు. పెసరలో ఆకుమచ్చ మరియు ఆకు ఎండు తెగులకు వాడతారు. మళ్ళీ పెసరలో బూడిద తెగులకు వాడతారు. పత్తిలో ఆకుమచ్చకు వాడతారు. బఠానీలో బూడిద తెగులకు వాడతారు. చిక్కుడులో బూడిద తెగులకు వాడతారు. కుకుర్బిటెట్స్లో బూడిద తెగులకు వాడతారు. పక్షికన్ను తెగులకు వాడతారు. అలసందల్లో ఆకుమచ్చ, క్లోరాట్లను, పక్షికన్ను, బూడిద తెగులకు వాడతారు. అలసందల మిరపలో నారు కుళ్ళు తెగులకు వాడతారు. మిరపకి ఎక్కువ బాగా వాడతారండి. ఇది కుళ్ళు తెగులకి, నారు కుళ్ళు తెగులకు వాడతారు. ఇంకా వంకాయలో ఆకుమచ్చ, కాయ కుళ్ళు వాటికి వాడతారు. యాపిల్స్లో పక్షికన్ను తెగులకి, పొగాకులో పక్షికన్ను, కప్పకన్ను మచ్చ తెగులకి, వాల్నట్స్లో బూజు ఆకుకి, బూడిద తెగులకి, వీటన్నిటికీ ఇది వాడతారు. ఒక ఎకరాకి 250 గ్రాములు వాడండి. 250 గ్రాములు వాడండి. 7 నుంచి 8 ట్యాంకులు వస్తుంది. 7 గ్లాసులు నీళ్ళు పోయండి. గ్లాస్ పోసుకొని కొట్టండి, సరిపోతుంది. ఈ ఫోటో మొత్తం నేను డిస్ప్లే పెడతాను చూడండి. ఏ పంటలకు వాడతారు, ఎంత మోతాదులో వాడతారు, దీని ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఫోటో డిస్ప్లే పెడతాను. ఇంకా ఇది బావిస్టన్ అనేది for this Bavistan, it is a systemic fungicide. The technical name of this Bavistan is Carbendazim 50% WB. These are the crops this Bavistan can be used: paddy, wheat, barley, tapioca, monas, cotton, jute, groundnut, sugar beet, peas, cluster beans, cucurbits, cowpea, chilies, brinjal, apple, grapes, tobacco, walnuts, rose, beer. These are the crops this Bavistan can be used. And this is for paddy, it is for the blast disease. It can be used. Loose smart can be used for the wheat, barley. Loose smart. Tapioca, it is used for set root. Leaf spot for the moong. For cotton, it is used for the leaf spot. For groundnuts, it is used for the tikka leaf spot. For groundnuts, sugar beet is used for the leaf spot. And powdery mildew is used for the pits. And leaf spot is used for the cowpea. And chilies, dumping of it can be used for brinjal, leaf spot, fruit root. I will keep this information in the video of this screenshot. And tobacco, frog eye spot, and grapes, anthracnose, and rose and beer, powdery mildew, and walnuts, downy leaf spot. I will keep this information in this screenshot in this video. Please, how much dose of this product, how much it can be used, I will keep more information about this product in this video. And if you have any product related information regarding this product, you can call to the customer care number
Here is the customer care number 1800111881 toll free number. If you have any doubts regarding this product, you can do an email to this customer care@crystalcraft.com. ఏదైనా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే ఈ కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేయండి. కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేయండి. 1800111881 ఉంది కదా, దానికి ఫోన్ చేయండి. వాళ్ళు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తారు. ఎలా వాడాలి, ఎంత మొదలు వాడాలి, ఎలా వాడతారు, దాని ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చెప్తారు. ఇంకా ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ మరిన్ని బాగా తెలుసుకోవాలంటే కస్టమర్ కేర్ ఈమెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేస్తే వాళ్ళు దానికి ఎలా వాడతారు ఏంటిది ఇంకా సజెషన్స్ సూచనలు ఇంకా ఇస్తారు వాళ్ళు. మీరు ఏదైనా ప్రోడక్ట్ని వాడేటప్పుడు ఈ ప్రికాషన్స్ తీసుకోవాలా. గ్లౌజులు వేసుకోవాలా, మాస్కులు ధరించాలా, శుభ్రంగా చేతులు కడుక్కొని భోజనం చేయాలా, షూస్ వేసుకోవాలా. తర్వాత ఈ ప్రోడక్ట్లు అనేది వాడిన తర్వాత దూరంగా అటవుల పైన పెట్టుకోవాలా, కింద పెట్టకూడదు. ఇది ఫిషరీస్ కానీ హెన్స్ కానీ కౌస్ కానీ అని ఈ ప్రోడక్ట్ని వాటికి వేయకూడదు. డు నాట్ యూజ్ దిస్ ప్రోడక్ట్ ఫర్ ద ఫిషరీస్, కౌస్ ఆర్ హెన్స్. వీ నీడ్ టు వియర్ ఏ మాస్క్, వీ నీడ్ టు వియర్ ఏ గ్లౌజ్ అండ్ వీ నీడ్ టు వియర్ ఏ హెల్మెట్ అండ్ wash properly with soap with the hands. After that you can eat your food. If we have any product related information, here is the toll free number and email ID. This is a good company, Biovistan మంచి కంపెనీ అండి. Biovistan అనేది ఇది ఫంగిసైడ్ తెగుళ్ళ మందు. ఇది దేనికి ఉపయోగిస్తారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది తెగుళ్ళకు పనిచేస్తుంది. ఈ బావిస్టన్లతో పాటు మీకు జంప్ ఉంటుంది బేయర్ కంపెనీలో. జంప్ అయినా బావిస్టన్ 2 కలుపుకొని స్ప్రే చేసుకోండి. దీంతో 319 కూడా కలుపుకోవచ్చు, లేదంటే 1345 కలుపుకోండి. లేకుంటే బిఎస్ఎఫ్ కంపెనీలో లియోసిన్ అని ఉంటుంది పూత మందు, అదైనా కలుపుకోండి. జంపు, బావిస్టన్, లియోసిన్ ఆ 3 కాంబినేషన్లో బాగుంటుంది. ఏ పంటకైనా వాడుకోండి, మిరపకు కానీ దేని వంటి కానీ తెగుళ్ళ మందు. ఇటువంటి సమాచారాన్ని మన ఛానల్లో ఏ ప్రోడక్ట్ దేనికి ఉపయోగిస్తారు, దేనికి వాడతారు, ఏ పేర్లకు వాడతారు, ఎంత మోతాదులో వాడతారు అనే ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఛానల్లో పెడతాను. దాని ప్రైస్ ఎంత ఉంటుంది, దాని టెక్నికల్ నేమ్ ఏంటిది, ఎంత డోస్ వాడతారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మన ఛానల్లో పెడతాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకుంటే ఏం లేదు. మీకు తెలిసిన 10 నుంచి 20 ఫార్మర్స్కి ఈ ప్రోడక్ట్ని చూపించండి. 10 to 20 ఫార్మర్స్కి చూపించండి చాలు, వాళ్ళు అప్డేట్ అవుతారు. ఏ ప్రోడక్ట్ దేనికి ఉపయోగించాలో వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా 10 to 20 ఫార్మర్స్కి చూపించండి చాలా, అంతే. ఈ ప్రోడక్ట్ గురించి ఎందుకు ఉపయోగిస్తారు, ఎంత మోతాదులో వాడతారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ పైర్లలో, మిరపలలో కానీ, పత్తిలో కానీ, కాటన్లో కానీ డిఫరెంట్ పంటలు ఉంటాయి కదా, వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ చూసి వాళ్ళు కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్లనే వాడాలని వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు. ఎక్కువ బయో ప్రొడక్ట్స్ని వాడుకోకండి, మంచి కంపెనీ ప్రోడక్ట్లని వాడండి. కంపెనీ ప్రొడక్ట్స్ మనకు ఎలా తెలుస్తాయంటే సింజంటా, టాటా, యూపీఎల్, క్రిస్టల్, నాగార్జున, కోరమండల్, బేయరు, ఇంకా అదామా, ఎయిరిస్ అంటే మంచి క్వాలిటీ ఉన్న కంపెనీస్ పేర్లు అందరికీ తెలుస్తాయంట. అయ్యే వాడండి. డిఫరెంట్ తక్కువ కంపెనీ ప్రోడక్ట్లు వాడకండి. రిజల్ట్ అనేది అంత బాగుండదు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై, టేక్ కేర్.